మొదటి పత్రికలో 4వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు అంటున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. నిద్రించిన వారిని గూర్చి మీకు తెలియకుండా మాకిష్టం లేదు. నిరీక్షణ లేని ఇతరుల వలె, ఆ మాటను మళ్ళీ చదవండి. నిరీక్షణ లేని ఇతరుల వలె. అది ఎందుకు ఈ మాట ఆయన చెప్పవలసి వస్తుంది, రాయవలసి వస్తుందంటే, వాళ్ళు దుఃఖపడుతున్నారు. ఆ తెస్సలోనికైలో ఉన్నటువంటి సంఘ బిడ్డలు వాళ్ళు ఎన్నో పోరాటాల మధ్యలో నుండి రక్షణలోనికి వచ్చినటువంటి వారు. అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారిని, తర్వాత శీల గారిని, ఇరువురిని ఆ ప్రాంతానికి పంపాడు. అది ఆసియా ఖండంలోని ప్రాంతం. వాళ్ళు అక్కడికి వెళ్ళి సేవ చేశారు, ఎన్నో కష్టాలు పడ్డారు. బెరయ, అకయ, మాసిదోనియా ప్రాంతంలోనే ఉన్నాయి ఇవన్నీ. అక్కడ రక్షణలోనికి వచ్చినటువంటి వాళ్ళు. వాళ్ళకి ఈ ఉత్తరాన్ని రాస్తున్నాడు పౌలు గారు. తిమోతి గారు, శీల గారు తిరిగి వచ్చి ఆ సేవను కూర్చున్నటువంటి సమాచారం అంతా వాళ్ళకి అందించినప్పుడు, వాళ్ళు అందించినటువంటి సమాచారంలో ఈ విషయం వాళ్ళు చెప్పడం జరిగింది. ఏంటి ఆ విషయం అంటే, చనిపోయినప్పుడు వీళ్ళు బహుగా దుఃఖముఖులైపోతున్నారు, బహుగా ప్రలాపిస్తున్నారు. అటువైపు క్రైస్తవులు కానటువంటి వారిలో కూడా ఈ మరణ సందర్భంలో జరుగుతుంది కూడా ఇదే. వాళ్ళలాగానే వీళ్ళు దుఃఖపడుతున్నారు, బాగా వేదన పడుతున్నారు, ఏడుస్తున్నారు. ఆ విషయం పౌలు గారు దృష్టికి వెళ్ళినప్పుడు పౌలు గారు అసలు మరణం అంటే ఏంది వీళ్ళకి తెలియాలి. తెలిసినప్పుడు వీళ్ళు దుఃఖపడరు, వీళ్ళు ఏడవరు. కనుక వీళ్ళకి ఆ విషయాలన్నీ తెలియాలి, మరణం విషయం తెలియాలి. వీళ్ళకి క్రైస్తవుని మరణం విషయం తెలియాలి అని పత్రిక రాయటం జరిగింది. అందుకే సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె. ఇతరులకు ఏమి లేదు. ఇతరులు అంటే క్రైస్తవులు కానివారు. క్రైస్తవులు కాని వారికి నిరీక్షణ లేదు. మీకైతే నిరీక్షణ ఉంది, మీకైతే నిరీక్షణ ఉంది. ఇప్పుడు ఏడవలసింది ఎవరంటే, చనిపోయినప్పుడు నిరీక్షణ లేని వారు ఏడవాలి, నిరీక్షణ ఉన్నవారు ఏడవకూడదు.
అంటే నిరీక్షణ ఉన్నవారెవరు? క్రైస్తవులు. నిరీక్షణ లేనివారు క్రైస్తవులు కానివారు. నిరీక్షణ లేనివారు ఏడుస్తారు, కానీ నిరీక్షణ ఉన్నవారు ఏడవకూడదు. అంటే క్రైస్తవులు ఏడవకూడదు. ఇప్పుడు క్రైస్తవుల్లో ఏడుస్తారా ఏడవరా? చనిపోయినప్పుడు క్రైస్తవుల్లో ఎవరన్నా చనిపోయినప్పుడు ఏడుస్తారా ఏడవరా? ఏడుస్తారా? అంటే ఏడ్చేవాళ్ళు ఎవరు? ఇప్పుడు క్రైస్తవులు కాదు, వాళ్ళందరూ డూప్లికేట్ క్రైస్తవులు. వాళ్ళకి లోతు తెలీదు, వాక్యం తెలీదు. అసలు ఆశ్చర్యం ఏంటంటే అసలు వాళ్ళకంటే ఎక్కువ ఏడుస్తున్నారు వీళ్ళు. వామ్మో వాయు అని గుండెలు బాధేసుకోవటం. కానీ వాక్యం చూడండి ఎలా ఉంది. మనకు ఒక నిరీక్షణ ఉంది, ఆ నిరీక్షణ ఏంటో తెలియాలి. కానీ చిన్న విషయంలో తేలిపోయింది చూసారా? మీరు దుఃఖముఖులై ఉండుట మాకిష్టం లేదు. మాకిష్టం లేదు అన్నాడంటే ఏంటి? ఆయన ద్వారా ఆ మాట రాయిస్తుంది ఎవరు? పరిశుద్ధాత్మదేవుడు. అంటే వాళ్ళకి ఇష్టం లేదు. ఏమి ఇష్టం లేదు? నిరీక్షణ గలవారు ఏడవటం వాళ్ళకి ఇష్టం లేదు. చాలామంది దీనికి అంత వ్యతిరేకంగా ఉంటుంది క్రైస్తవంలో. ఏమి తెలియదు కదండి ఈ విషయం. బైబిల్ ఏం తెలియదు, వాక్యం తెలీదు. తెలియకుండానే వచ్చేస్తారు, బుడబుడబుడబుడబుడబుడబుడబుడమంటూ వచ్చేస్తారు క్రైస్తవులకి. బైబిల్ తీసుకో చర్చిలకు వెళ్ళిపోతూ ఉంటారు. ఏం తెలియదు పాపం వాళ్ళకి, అమాయకులు. ఎవరు నేర్పుతారండి? బైబిల్ నేర్పాలి కదా. ప్రసంగాలు వినేశారు కానీ బైబిల్ వినలా, పాఠాలు వినలేదు, బైబిల్ పాఠాలు వినలేదు. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము అది నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టము లేదు. కనుక నిద్రించిన వారిని గూర్చి మీకు తెలియాలి. అంటే చనిపోయిన వారిని గూర్చి మీకు తెలియాలి. చనిపోయిన వాళ్ళ గురించి ఏం తెలుసు మీకు? చనిపోయిన వారిని గూర్చి ఏం తెలుసు మీకు? ఏమీ తెలీదు. కనుక ఆ విషయాలు మీకు తెలియాలి. తెలిస్తే మీరు దుఃఖపడరు. కనుక మీకు ఆ విషయాలను నేను తెలియజేస్తున్నాను అని సేవకుడు ప్రారంభించాడు. అదేంటండి, మనం చాలా విషయాలు నేర్చుకోవాలి భక్తులను చూసి, బైబిల్లో భక్తులను చూసి. కానీ క్రైస్తవులు బైబిల్లో ఉన్నటువంటి భక్తులను చూసి నేర్చుకోరు, ఏమి నేర్చుకోరు. సమాజంలో ఉన్నటువంటి వాళ్ళని చూస్తారు, వాళ్ళు ఏం చేస్తున్నారో చూస్తారు, అవి నేర్చుకుంటారు. సందర్భం వచ్చినప్పుడు దాన్ని నీళ్ళు ఆపరేట్ చేస్తారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, బైబిల్కి సమాజానికి సంబంధం లేదు, సంబంధం ఉండదు. సమాజం బైబిల్ని నమ్మదు. బైబిల్ని నమ్మినటువంటి వారు క్రైస్తవులు, వారు నిరీక్షణ గలవారు. వీరిని వారు కాపీ కొట్టాలి తప్ప వారిని వీరు ఎన్నడూ కాపీ చేయకూడదు. అదేనండి.
సమాజం ఏమంటది? మరణం, చచ్చిపోయాడు అంటుంటారు. కానీ బైబిల్ ఏమంటుంది తెలుసండి? చావు, చనిపోయాడు అని కానీ చనిపోయినటువంటి వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తిని చనిపోయాడు అన్నది బైబిల్. నిద్రించుచున్నాడు, నిద్రపోతున్నాడు. అంటే దేవుని దృష్టిలో మరణం అనేది నిద్ర, సమాజం దృష్టిలో మరణం అనేది భయం, వణుకు. ఒక వ్యక్తి పుట్టాడు అనుకోండి, ఒక బిడ్డ పుట్టాడు అనుకోండి, దాన్ని జీర్ణించుకుంటారు, దాన్ని సంతోషంగా స్వీకరిస్తారు. పుట్టిన బిడ్డ ఎదుగుతూ ఉన్నాడు అనుకోండి, దాన్ని జీర్ణించుకుంటారు, దాన్ని సంతోషంగా స్వీకరిస్తారు. కానీ మరణిస్తే దాన్ని మాత్రం సంతోషంగా స్వీకరించరు, దాన్ని జీర్ణించుకోలేరు. ఇదంతా ఈ పుట్టుక, ఈ బ్రతుకు, ఈ మరణం, ఇదంతా ఒక వ్యవస్థ అండి. ఇదంతా ఒక వ్యవస్థ, దేవుడు పెట్టినటువంటిది సిస్టమ్. ఈ సిస్టంలో పుట్టుకుంది, ఈ సిస్టంలో బ్రతుకుంది, ఈ సిస్టంలో మరణం కూడా ఉంది. ఇదంతా కామన్, ఇదంతా ఒక సైకిల్ చక్రం లాంటిది. అది ఎరుగక ఎవరైనా చనిపోయినప్పుడు, మరణించినప్పుడు ఏమంటే కొంతమంది ఉంటారు, వాళ్ళు తట్టుకోలేకపోతుంటారు. ఎందుకు తట్టుకోలేరంటే, ఏ విషయంలో తట్టుకోలేరంటే, ఇప్పుడు మనకంటే పెద్దవాళ్ళు చనిపోయారు అనుకోండి, మనకంటే పెద్దవారు చనిపోయారు అనుకోండి, పెద్దగా బాధపడరు. తండ్రి చనిపోతే పెద్దగా బాధపడరు. కానీ తండ్రి బతికొండగానే కుమారుడు చనిపోయాడు అనుకోండి, కుమార్తె చనిపోయింది అనుకోండి, దాన్ని మాత్రం జీర్ణించుకోలేరు. అరే, నాకంటే చిన్నవాడు ఎందుకు పోయాడు, పెద్దోడు ఎందుకున్నాడు అంటే వీళ్ళ ఉద్దేశం ఏంది? పెద్దోళ్ళే పోవాలా, చిన్నోళ్ళు పోకూడదనా? మనిషి, అది నీ ఇష్టమా? దేవుడు ఎవరిని ఎంత కాలం ఉంచాలో అంతకాలం ఉంచుతాడు, అంతే. అది దేవుని ఇష్టం. కొంతమందికి 20 సంవత్సరాలు ఇవ్వచ్చు ఆయుష్, కొంతమందికి 10 సంవత్సరాలు ఇవ్వచ్చు, కొంతమందికి 1 సంవత్సరం ఇవ్వచ్చు, కొంతమందికి 50, 60, 70, 80, 100 కూడా ఇవ్వచ్చు. ఎవరికి ఎంత ఇచ్చాడో ఆయన అంత ఉండి వెళ్ళిపోవాలంతే. పిల్లల ముందు పెద్దోళ్ళు పోవచ్చు, పెద్దోళ్ళ ముందు పిల్లలు పోవచ్చు. దాన్ని జీర్ణించుకోవాలి, దీన్ని జీర్ణించుకోవాలి. అలా కాక ఇది అర్థం కాక చాలామంది దేవుని మీద నిందలేసేస్తుంటారు, దేవుణ్ణి ప్రశ్నిస్తుంటారు, దేవుణ్ణి ఆడిపోసుకుంటుంటారు. అసలు దేవుడు అనేవాడు ఉంటే ఇలా ఎందుకు చేస్తాడు అంటుంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి ప్రశ్నించే హక్కు కానీ అధికారం కానీ ఎవరికి లేదు. అంత స్థాయికి వెళ్ళకూడదు మనిషి. దేవుణ్ణి ప్రశ్నించేంత స్థాయికి మనిషి ఎప్పుడు వెళ్ళకూడదు. ఒక ఆమె అంటుంది, నా కొడుకు మారకుండా చచ్చిపోయాడుగా, నరకానికి వెళ్ళిపోయి ఉంటాడుగా, ఎందుకు ఇలా చేసావు అని ప్రశ్నిస్తున్నాయి. ఆయన ప్రశ్నించడా? ఆయనకు ప్రశ్నించడం రాదా? నువ్వెందుకు అలా పెంచావు అని ఆయన ప్రశ్నిస్తే ఏం చేస్తారు? వాడు నరకానికి వెళ్ళిపోయేటట్టుగా భయంకరమైనటువంటి పాపిగా, దుర్మార్గుడుగా, తాగుబోతుగా, తిరుగుబోతుగా,
పనికి మాలినటువంటి వాడిగా బ్రతికి చనిపోయి నరకానికి పోయేటట్టు నువ్వెందుకు పెంచావంటే ఏం చేస్తారు? బిడ్డల్ని ఇచ్చేది దేవుడే, మీకు ఇస్తున్నాడు బిడ్డల్ని. వాళ్ళని మంచివారుగా చేయమని ఇస్తున్నాడా, వాళ్ళని నాశనం చేయమని ఇస్తున్నాడా? వాళ్ళని మంచివారిగా తీర్చిదిద్దండి, నీతిగల వారిగా పెంచండి. దేవుని పిల్లలకు తగినట్టుగా ఉండేటట్టుగా పెంచండి అని ఆయన ఇస్తున్నాడు. అట్టాటి వాళ్ళని సర్వనాశనం చేస్తుంది ఎవరు? సర్వనాశనం చేస్తుంది ఎవరు? పనికి మాలిన అలవాట్లకి బానిసలైపోతుంటే ప్రారంభంలో ఆనందించావు, ఇప్పుడు మ్రానైపోయి కూర్చున్నాడు. వంచలేక అల్లాడిపోతున్నావు. అదంతా మన తప్పు. ఆయన ఇచ్చాడు పిల్లల్ని, ఆయనకి ఇష్టమైనంత కాలం ఉంచుతాడు అంతే. ఆయుష్కాలం, ఇచ్చిన ఆయుష్కాలం అయిపోయింది అనుకోండి, వెళ్ళిపోవటమే. ఇదంతా ఒక రింగ్ అని చెప్పాను కదా, ఇదంతా ఒక వ్యవస్థ. అదేంటండి, కనుక ఆయనను నిందించడానికి కానీ ఆయనను ప్రశ్నించడానికి కానీ ఎవ్వరికి హక్కు లేదు, ఎవ్వరికి అర్హత కూడా లేదు. అది గుర్తుపెట్టుకోవాలి. బైబిల్లో భక్తులను చూడండి. యోబు అనేటువంటి ఒక భక్తుడు ఉన్నాడు బైబిల్లో. ఒక దేవుణ్ణి ఎరిగిన వ్యక్తి, ఒక క్రైస్తవుడు ఎలా ఉండాలి అనటానికి గొప్ప ఎగ్జాంపుల్, ఉదాహరణగా ఆ భక్తుణ్ణి మన కళ్ళ ముందు పెట్టాడు దేవుడు. యోబు గ్రంథానికి ఒకసారి వెళ్ళి మొదటి అధ్యాయము 17వ వచనం నుండి చదవండి. మొదటి అధ్యాయము 17వ వచనం నుండి చదివితే, అతడు యోబు అనే భక్తుడు ఇంకా మాట్లాడుతుండగా, యోబు అనే భక్తునితో పనివాడు మాట్లాడుతున్నాడు. ఒక పనివాడు మాట్లాడుతూ ఉండగానే మరి ఒకడు వచ్చాడు. కల్దీయులు 3 సమూహాలుగా వచ్చి ఒంటెల మీద పడి వాటిని కొనిపోయి వచ్చాను అన్నాడు. నీ కుమారులును నీ కుమార్తెలును తమ అన్న ఇంట భోజనము చేయుచు ద్రాక్షరసము పానము చేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి 4 మూలలను కొట్టగా అది యవ్వనుల మీద పడినందున వారు చనిపోయిరి. ఈ విషయాన్ని నీకు చెప్పడానికి నేను ఒక్కడనే మిగిలాను. ఏమంటే యోబు గారికి 10 మంది పిల్లలు, 10 మంది అండి. 10 మంది కూడా యవ్వనస్తులు అని రాయబడింది. యవ్వనస్తులు వాళ్ళు, యవ్వన ప్రాయానికి వచ్చినటువంటి పిల్లలు వాళ్ళు. యోబు ఏ పాపం చేయలేదని దేవుడే చెప్పాడు. యథార్థపరుడు అన్నాడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు అన్నాడు. భూమి మీద అటువంటి భక్తుడే లేడని దేవుడే స్టేట్మెంట్ ఇచ్చాడు. అటువంటి ఆయన జీవితంలోనికి ఎటువంటి శ్రమ వచ్చిందో చూడండి. ఒకే రోజు ఆయన కలిగి ఉన్నవన్నీ పోయాయి. పోయినాయండి. కానీ పిల్లలు, 10 మంది పిల్లలు అన్న ఇంట భోజనం చేస్తున్నారట. అంతే, గాలి వచ్చి కొడితే ఆ ఇల్లు కూలిపోయింది. పిల్లలందరూ చనిపోయారు. చనిపోయినప్పుడు ఈ విషయం యోబు గారికి తెలిసినప్పుడు, ఆ కాలంలో యోబు గారు తర్వాత మిగతా భక్తులు చేయవలసినటువంటిది ఏంటో ఇక్కడ కనపడుతుంది 20వ వచనం నుంచి. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని
దేని మీదండి? నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లా నేను, ఏంటండి ఇది? గుండెలు బాదుకొని ఏడ్చినట్టుంది ఈడ. ఏమంటున్నాడు? నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరునై వచ్చి తిని దిగంబరునై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను అంటే దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకొని పోయాడు. దేవుని నామానికి స్తుతి కలుగునుగాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయం చేశాడు నాకు అని చెప్పలేదు. ఏడ్చాడండి? దేవుణ్ణి ఏమైనా నిందించాడా? ఒక్కళ్ళు పోతేనే వాళ్ళని కంట్రోల్ చేయలేం, కష్టం కంట్రోల్ చేయటం. కానీ 10 మంది పిల్లలు పోతే ఏమంటున్నాడు? నువ్వే ఇచ్చావు, నువ్వే తీసుకున్నావు, నీ నామానికి స్తుతి కలుగును గాక, నీ నామానికి స్తుతి కలుగును గాక. ఏదైనా మేలు జరిగితేనో, ఉపకారం జరిగితేనో, ఏదైనా కలిసి వస్తేనో అప్పుడు మనం స్తుతి గుడికి పెడతాం, అప్పుడు స్తుతి చెప్తాం దేవునికి. కానీ 10 మంది పిల్లలు చనిపోయారు అన్నటువంటి వార్త తెలిసిన తరువాత ఏమంటున్నాడు ఈయన? ఏమంటున్నాడు? నువ్వే ఇచ్చావు, నువ్వే తీసుకున్నావు, నువ్వు వాళ్ళకి అంతే ఆయుష్ ఇచ్చావు, ఆయుష్కాలం ముగించబడింది, వాళ్ళు వెళ్ళిపోయారు అన్నాడు తప్ప, ఆయనకు స్తుతి చెప్పాడు తప్ప ఆయనను ప్రశ్నించలేదు, ఆయనను నిందించలేదు, నాకు అన్యాయం చేసావని అనలేదు. ఎంత మంచి మాట రాయబడింది! ఈ సంగతులలో ఏ విషయం అందును యోబు ఏ పాపమును చేయలేదు. భక్తి అంటే ఇది. దేవుణ్ణి అనుభవించినటువంటి వ్యక్తి, దేవుని గూర్చి సంపూర్ణముగా తెలుసుకున్నటువంటి వ్యక్తి, ఎరిగినటువంటి వ్యక్తి ఇలా ఉంటాడు. అంటే ఈయనకు ఒక గొప్ప నిరీక్షణ ఉంది. ఏంటి ఆ నిరీక్షణ అంటే, ఈయనకున్నటువంటి ఆరోగ్యం అంతా పోయింది ఒకరోజు. ఈ రీతిగా నా శరీరం అంతా చీకిపోయి నేను చనిపోయినా ఒకరోజు నేను సజీవుడనై నా దేవుణ్ణి చూస్తాను అన్నాడు. అంటే గొప్ప నిరీక్షణ ఈయనకుంది. అందుకే ఇంతమంది చనిపోయినా బాధపడలేదు, వేదన పడలేదు, దుఃఖముఖుడు కాలేదు, దేవుణ్ణి ఒక మాట అనలేదు. ఆయన్ని స్తుతించాడు తప్ప ఆయన నోట లోకపరమైనటువంటి మాట ఒక్కటైనా రాలేదు. అది భక్తికి నిదర్శనం అన్నమాట. భక్తికి నిదర్శనం అది. ఇటువంటి భక్తులు బైబిల్లో చాలామంది ఉంటారు, చాలామంది ఉన్నారు. వాళ్ళందరి గురించి మనం చెప్పుకోలేం. కానీ ఆయనకి ఇష్టానుసారుడైన ఒక మనుషుడు ఉన్నాడు. ఆయన హృదయానికి తగినవాడు, ఆయన చిత్తానుసారంగా బ్రతుకువాడు. ఆయన పేరు దావీదు. చాలా మంచి గొప్ప వ్యక్తి. ఆ వ్యక్తి, ఆ భక్తుడు చనిపోయేటువంటి చివరి రోజుల్లో మరణిస్తాడు. ఇంకా కొన్ని రోజుల్లో అనగా ఆయన కుమారుడైనటువంటి సొలొమోన్ని దగ్గరికి పిలుచుకున్నాడు. రాజుల మొదటి గ్రంథంలో, రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి. 1-2 వచనాలు. దావీదు భక్తునికి మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనును రమ్మని ఆజ్ఞాపించాడు. అప్పుడు సొలొమోను వచ్చాడు, కుమారుడు వచ్చాడు.
మరణకాలం సమీపించిందని తెలిసి కుమారుణ్ణి పిలిపించుకున్నాడు. కుమారుడు వచ్చాడు. వచ్చిన కుమారునితో ఏమంటున్నాడు? నా కుమారుడా, లోకులందరూ పోతున్నటువంటి మార్గాన నేను పోతున్నాను. ఏమంటున్నాడు దావీదు గారు? తెస్సలోనికులు ఏం చూసాం? మరణాన్ని నిద్రగా చూసాం. అవునండి, మరణం దేవుని దృష్టిలో, క్రైస్తవుని దృష్టిలో ఎలా ఉండాలంటే నిద్రగా ఉండాలి. చాలామంది నిద్రపోతుంటారు కదండి. ఎందుకు? నేను ఇలాగే మెల్లిగా మాట్లాడుతూ ఉన్నాను అనుకోండి, 1 గంట, ఆటోమేటిక్గా మీరే నిద్రపోతారు. చక్కగా నిద్రపోతారు మీరే, వికెట్స్ పడిపోతాయి. కానీ ప్రార్థన అయిన తర్వాత కూడా నిద్రపోతున్నారు అనుకో, కొంతమంది లేగోరు, అయిపోయినా కూడా నిద్రపోతుంటారు. పలహారం వచ్చింది లే అని ఎవరన్నా అన్నారనుకో, టక్కున లేచిపోతారు. ఏంది అప్పుడే ఆమె అనేసారా? పలహారానికి వచ్చేసారా, భోజనానికి వచ్చేసారా, లేచిపోతారు. ఇది ఎంతసేపు నిద్ర? కాసేపు. కోడి నిద్ర అని ఒకటి ఉంటుంది, అది కళ్ళు అట్ట మూసుకొని ఉంటుంది. చిన్న అలికిడి అయితే టక్కున లెగుస్తుంది, కళ్ళు తెరుస్తుంది. అట్టటోళ్ళు ఉంటారు, కళ్ళు మూస్తారు, చీమ చిట్టుకు మనగానే కళ్ళు తెరుస్తారు. అదొక నిద్ర. నిద్ర వచ్చిందంటే కూర్చొని నిద్రపోతారు, కూర్చొని కూడా నిద్రపోతారు. నేల మీద కూర్చొని నిద్రపోతారు, కుర్చీలో కూర్చొని నిద్రపోతారు, సోఫాలో కూర్చొని నిద్రపోతారు. కొంతమంది బండి నడుపుతూ కూడా నిద్రపోతారు. కొంతమంది బండి ఎక్కారంటే ఏదైనా ట్రైన్ ఎక్కినా, బస్సు ఎక్కినా నిద్రపోతారు. కానీ కొంత సమయానికి లెగుస్తుంటారు. రాత్రి పడుకున్నటువంటి వ్యక్తికి పొద్దున్న ఏదైనా పని ఉంటే అలారం పెట్టుకుంటాడు. ఎందుకు పెట్టుకుంటాడు అలారం? ఇతడు లెగవలేడు ఆ టైంకి. అలారం లేపుతుంది, అలారం మోగుతుంది. ఇతడు లేచి అలారాన్ని ఆపేదాకా అది ఆగదు, కానీ లెగుస్తాడు అలారం మోగ్గానే. అదేంటండి, ఇలా అనేకమైన నిద్రలు ఉంటాయి. కొంతమందికి ఏదైనా చప్పుడే లెగుస్తారు, గిన్నె ఏదైనా కింద పడింది అనుకోండి లెగుస్తారు. కొంతమంది ఉన్నారు, అమ్మ లేపితే లెగుస్తారు, అమ్మ లేపేదాకా లెగోరు. ఇంకొంతమంది ఉన్నారు, అమ్మ లేపినా లెగోరు, అప్పుడు నాన్న వస్తాడు, మూలలో కర్ర పెట్టా కానీ ఇటీ అంటాడు, అనగానే లెగుస్తారు. అది వినపడిద్ది. అమ్మ 10 నిమిషాల నుంచి లేపుతున్నా అది వినపడదు. డాడీ వచ్చి కర్ర పెట్టా కదా, అది తీసుకురా, ఎట్లా కూడా చూస్తానంటే చాలు లేచి సర్దుకుంటాడు. ఇంకొంతమంది ఉన్నారు, బీపీ డౌన్ అయి పడిపోతారు కదండి, బీపీ డౌన్ అయి పడిపోతారు. అలా పడిపోయినటువంటి వాళ్ళని పురుషుడు అనుకోండి, భార్య లేపినా లెగోడు, తల్లి లేపినా లెగోడు, తండ్రి లేపినా లెగోడు. అప్పుడు డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్తారు, హాస్పిటల్కి తీసుకెళ్తారు. అప్పుడు డాక్టర్ గారు లేపుతాడు, ఆ వైద్యం ఈ వైద్యం చేసి ఆయన లేపుతాడు. ఈ నిద్రలు అన్నిటికంటే డేంజర్, ప్రమాదకరమైనటువంటి నిద్ర ఉంది. అదే మరణం, అదే చావు, చనిపోవటం. చనిపోయాడు అనుకోండి, మరణించారనుకోండి, అమ్మ లేపినా లెగోరు, అయ్య లేపినా లెగోరు. ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమంది లేపినా లెగోరు. చనిపోయినప్పుడు చూడండి, పట్టుకొని లే ఆడేం లెగుతాడు, పోయాడు ఎప్పుడో. ఒక్కసారి మాట్లాడు, అదిగో నీకు ఇష్టమైన అమ్మాయి వచ్చింది,
నీ కూతురు వచ్చింది, నీ కొడుకు వచ్చాడు, నీ భార్య వచ్చింది, నీ మనవడు వచ్చాడు, మనవరాలు వచ్చాడు, ఒక్కసారిలే లేగోడాడు. కొంతమంది కోమాలో ఉండి వస్తారు సంవత్సరానికి 2 సంవత్సరాలకి, అట్లా వదిలేకుండా వైద్యం చెప్పిస్తే వాళ్ళు లెగుతారు, సంవత్సరానికి 2 సంవత్సరాలు లెగుతారు. కానీ చనిపోయిన వాళ్ళు మాత్రం లెగవరు. బీపీ డౌన్ అయినప్పుడు డాక్టర్ గారు లేపారని డాక్టర్ గారిని పిలుచుకొచ్చారనుకోండి, డాక్టర్ గారు కూడా లేపలేడు. చనిపోతే డాక్టర్ వల్ల కూడా కాదు. మరి వీళ్ళందరూ లెగవాలంటే ఎట్టా? ఈ చచ్చిపోయిన వాళ్ళు ఎవరు లేపుతారు? మనుషులకి అది అసాధ్యం. చనిపోయిన వ్యక్తిని బ్రతికించటం మనుషులకు అసాధ్యం. ఏ మేధావులు బతికించలేరు, మెడిసిన్ బతికించలేదు, వైద్య శాస్త్రంలో లేరు. మరణించినటువంటి వ్యక్తి లెగవాలంటే ఏ గొంతు విన్నా లెగోడు, కానీ ఒకే ఒక గొంతు వింటే లేస్తాడు. ఒకే ఒక వ్యక్తి లేపగలడు, ఆయనే ప్రపంచానికి శకపురుషుడు. ఈ ప్రపంచ శకపురుషుడు, జీవం కలిగినటువంటి రక్షకుడు, జీవాధిపతి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన పిలిస్తే లెగవాలంతే. యోహాను సువార్త 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయం 28వ వచనం చదవండి. 28వ వచనం. దీనికి ఆశ్చర్యపరకుడి. ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు దీనికి? ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని, యేసుక్రీస్తు వారి యొక్క శబ్దము విని లేస్తారు. సమాధుల్లో ఉన్న వాళ్ళందరూ ఆయన శబ్దం విని లేస్తారు. ఆయన స్వరం వినపడిందంటే లేస్తారు, అంతే. ఇక ఏ స్వరం వినపడినా లేకూరు వాళ్ళు. సమాధుల్లో ఉన్న వాళ్ళు లెగుస్తారంటే సమాధుల్లో ఎవరున్నారు? చనిపోయిన వాళ్ళు. వీళ్ళందరూ మనుషుల స్వరాలకు లెగవరు. ఒక్క ప్రభు అయిన యేసుక్రీస్తు వారి స్వరానికి లేచిపోతారు అందరూ. పునరుద్ధానం చెందుతారు. మేలు చేసిన వాళ్ళు జీవ పునరుద్ధానానికి, కీడు చేసిన వాళ్ళు తీర్పు పునరుద్ధానానికి వెళ్ళిపోతారు. అది యేసుక్రీస్తు వారిలో ఉన్నటువంటి ఔన్నత్యం, మహిమ, శక్తి, మహత్యం కలిగినటువంటి దేవుడు. ఆయన తప్ప ఎవ్వరూ లేపలేరు. శాశ్వత మరణం అంటే నిద్రలోకి వెళ్ళిపోయారు, అంతే. ఆ నిద్రలో నుంచి ఇప్పుడు చెప్పాం కదా, రకరకాల నిద్రలు, ఇవన్నీ లేవుస్తారు. ఈ నిద్రలు చిన్న చిన్న ఇవన్నీ. కానీ ఆ నిద్రపోతే, మరణం అనేటువంటి నిద్రపోతే ఎవరి వల్ల కాదు. వాళ్ళు కూడా లేగలేరు. ఆయన స్వరం వింటేనే లెగుస్తారు. అంత కృపను ప్రసాదించాడు ఆయన. అంత అధికారం కలిగినటువంటి వాడు ఆయన. అధికారం గలవాడు. ఎందుకంటే మరణించి, మరణాన్ని జయించి, మృత్యుంజుడై, పునరుద్ధానుడై తిరిగి లేచినటువంటి వారు ఎవరు? యేసుక్రీస్తు వారు ఒక్కరే. అర్థమైందండి? దాన్ని ఆయన నిద్ర అంటే, ఆ నిద్ర నుండి మేలు కొలిపేది ఆయన ఒక్కడేనని అర్థమైతే, దావీదు ఏమంటున్నాడంటే అది నిద్ర మాత్రమే కాదు, అదొక మార్గం. లోకులందరూ పోవు మార్గం, అందరూ పోయే మార్గం. ఎంతటోళ్ళైనా పోవాల్సిందే. పుట్టావు, ఎంత గొప్పగా బతికినా, విమానాల్లో తిరిగినా, కోట్లకు పడగలెత్తినా, ఎంత లగ్జరీగా బతికినా ఒకరోజు పోతావు.
ఒకరోజు పోతావు, పోవాల్సిందే. లోకులందరూ పోయే మార్గాన నేను పోతున్నాను. మరణం ఒక మార్గం అని చెప్తున్నాడు ఎవరు? భక్తుడు యోబు. యోబు ఏం చెప్పాడు? ఆయనే ఇస్తాడు, ఆయనే తీసుకు, అది ఆయన ఇష్టం. నిందించే హక్కు కానీ అర్హత కానీ మనకి లేదు. ప్రశ్నించే హక్కు అర్హత అని ఆయన కృతజ్ఞత చెల్లిస్తుంటే, అంటే మేలు జరిగినా కృతజ్ఞత చెల్లిస్తాడు, కీడు జరిగినా కృతజ్ఞత చెల్లిస్తాడు. అది భక్తి, భక్తుడంటే. ఈయనేమో మార్గం అన్నాడు, ఆయనేమో నిద్ర అన్నాడు. చూడండి, తన కుమారుణ్ణి పిలిచి ఏం చెప్తున్నాడు తండ్రి? లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోతున్నాను, కాబట్టి నువ్వేం చేయాలి? ఏం చేయాలి? నువ్వు ధైర్యం తెచ్చుకో. నువ్వు ధైర్యం తెచ్చుకో, నిబ్బరం కలిగుండు. ధైర్యం తెచ్చుకొని నిబ్బరం కలిగి ఉండి, నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించి నడుచుకున్న ఎడల, నువ్వు ఏ పని పూనుకున్నా, ఎక్కడ తిరిగినా అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు. కుమారుడా, నేను ఆయన కోసం బతికాను, ఆయనకి ఇష్టడుగా బతికాను, ఆయనకి ఇష్టమైనవన్నీ చేశాను, ఆయన చిత్తాన్ని చేశాను. ఆయన చేత మెప్పులు పొందాను నేను, ఆయన చేత ప్రశంసలు పొందాను నేను. ఆయన చాలా గొప్ప దేవుడు, చాలా గొప్పవాడు, చాలా మంచివాడు. ఆయన కొరకు బ్రతికినటువంటి వారికి ఆయన ఎంతో గొప్ప ఉన్నతమైనటువంటి లోకాన్ని సిద్ధపరచాడు. దానిని చేరటానికి మార్గమే మరణం. ఆ ఉన్నతమైన గొప్పదైన లోకానికి చేరే మార్గమే మరణం. నేను వెళ్ళిపోతున్నాను, కానీ నువ్వు ధైర్యం తెచ్చుకో, నిబ్బరం కలిగుండు. నేను ఎలాగైతే దేవుని కోసం బ్రతికానో, దేవుణ్ణి కలిగి బ్రతికానో, నువ్వు కూడా దేవుణ్ణి కలిగి బ్రతుకు, దేవుని కోసం బ్రతుకు, దేవుని చిత్తాన్ని చెయ్యి, భక్తి చెయ్యి, భయభక్తులు కలిగి ఉండు. నువ్వు చేయనుదంతా సఫలమవుతుంది. దేవుణ్ణి మాత్రం పోగొట్టుకోకు, నీ బ్రతుకులో దేవుణ్ణి పోగొట్టుకోకు, దేవుణ్ణి దూరం చేసుకోకు, దేవునికి దూరం కాకు, దేవుణ్ణి కలిగుండు అని మాట్లాడుతున్నాడండి కుమారునితో. ఏ తల్లి అయినా, ఏ తండ్రి అయినా, మీరు బ్రతికుండగా మీ పిల్లలకి ఇటువంటి మాటలు చెప్పారా? ఇటువంటి బోధ చేశారా? ఏమండి? నేను ఆయన కోసం బ్రతికాను, వెళ్ళిపోతున్నాను. ఈ రోజు వరకు నేను ఆయన్ని కలిగి ఉన్నాను, అంతే. ఆయన పోగొట్టుకోలేదు నా బతుకులో. నేను పోయానని ఆయన నిందించటం, ఆయన ప్రశ్నించటం, ఆయన దూషించటం అటువంటివి నువ్వు చేయొద్దు, అటువంటివి చేయొద్దు. కృతజ్ఞత కలిగి బ్రతుకు, ఆయన్ని కలిగి బ్రతుకు, అంతే. ఆయన ఉండాలి, నేను లేకపోయినా నీకు ఆయన ఉండాలి. ఆయన మాత్రం ఎన్నడూ విడిచిపెట్టుకో అని కుమారుడితో చెప్తున్నాడండి దావీదు భక్తుడు. సొలొమోనుకి ఒక అన్నయ్య ఉన్నాడు, చనిపోయాడు, చిన్నప్పుడు చనిపోయాడండి. చనిపోయినప్పుడు ఒక మాట అంటాడు. సమూయేలు గ్రంథం 2వ గ్రంథంలో 12వ అధ్యాయం 19లో దావీదు గారు మాట్లాడుతూ, ఏమండి, జబ్బు పడి ఉన్నప్పుడు కుమారుడు ఉపవాసం ఉన్నాడు, నేల మీద పడి.
కానీ కుమారుడు చనిపోయాడు. చనిపోయినప్పుడు అమ్మో ఈ వార్త రాజుగారికి చెప్తే ఎక్కడ హార్ట్ స్ట్రోక్ వస్తుందో అని భయపడ్డారు అందరూ. కానీ వీళ్ళందరూ సనుగుతూ ఉంటే దావీదు గారికి అర్థమైపోయింది, గ్రహింపైంది చనిపోయాడు కుమారుడే. చనిపోయాడా అని తన సేవకులతో అంటే చనిపోయాడు. అప్పుడు దావీదు నేల నుండి లేచాడు, స్నానం చేశాడు, తైలం పూసుకున్నాడు, వేరే వస్త్రాలు ధరించుకున్నాడు. యెహోవా మందిరంలో ప్రవేశించి మ్రొక్కి దేవుణ్ణి ఆరాధించి ఇంటికి తిరిగి వచ్చి భోజనం తెమ్మనగా వారు వడ్డించారు. అప్పుడు అతడు భోజనం చేశాడు. ఆశ్చర్యపోయారు, అందరూ ఆశ్చర్యపోయారు. ఇదేంటయ్యా ఇట్లా చేస్తున్నావు, పిచ్చెక్కింది అనుకున్నారు. అంటే అప్పుడు దావీదు గారు అంటాడు, జబ్బు పడ్డప్పుడు దేవుడు కనికరిస్తాడేమో అని ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. కానీ నా బిడ్డ చనిపోయాడు. చనిపోయినాక నేను చేయగలిగింది ఏమీ లేదు. ఎంత ఏడ్చినా ఆ పోయినోడు మళ్ళీ తిరిగి రాడు. పోయిన వ్యక్తి రాడు. చనిపోయిన వ్యక్తిని మరలా రప్పించలేము. ఒకే మార్గం. ఏంటి ఆ మార్గం అంటే నేనే వెళ్ళాలి, అతడు రాడు. కనుక చనిపోయినటువంటి వాళ్ళ దగ్గరికి మనమే వెళ్ళాలి. సొలొమోనుకు చెప్పింది కూడా అదే మాట. నేను వెళ్తున్నాను నీకంటే ముందు, మళ్ళా నన్ను రప్పించాలని మళ్ళీ నా కోసం నువ్వు ఎదురు చూడటం, బాధపడటం, ఆశ కలిగి ఉండటం చేయొద్దు. అది సాధ్యపడదు. కానీ నువ్వు నాలాగా బ్రతికితే, దేవుని కోసం నాలాగా నువ్వు బ్రతికితే భక్తిగా, ఒకరోజు ఆ మరణ గడియ నీకు కూడా వస్తుంది. అప్పుడు నా దగ్గరికి నువ్వు వస్తావు. నిజంగా దేవుని కొరకు బ్రతికి చనిపోతే భక్తులందరూ దేవుని కోసం బ్రతికి చనిపోయినటువంటి భక్తులందరూ ఎక్కడికి వెళ్ళిపోయారో మనం కూడా అక్కడికే వెళ్ళిపోతాం. వాళ్ళందరినీ మళ్ళా చూస్తాం. మనం కలిసే గొప్ప అవకాశాన్ని దేవుడు కల్పించాడు బైబిల్లో. దేవుని కోసం బ్రతికి చనిపోయిన వాళ్ళు ఎవరు ఉన్నారని మీ వంశంలో? అయితే మీరు చనిపోయినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తారు, మీరు వాళ్ళని కలుసుకుంటారు. మీరు వాళ్ళు మాత్రం మీ దగ్గరికి రారు, మీరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఎంత గొప్ప అవకాశం ఇచ్చాడు చూడండి, ఎంత గొప్ప ధన్యత ఇచ్చాడు చూడండి. ఏమండి, ఏదో ఒక ఊరు నుంచి ఒక ఊరుకో, ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకో, ఒక దేశం నుంచి మరొక దేశానికో కాదండి. ఈ లోకం నుంచి మరొక ఉన్నతమైనటువంటి లోకానికి వెళ్ళేటువంటి ధన్యత, భాగ్యం మరణం ద్వారా కలుగుతుంది క్రైస్తవుడికి. అది నమ్మటమే నిరీక్షణ. దాన్ని నమ్మటమే నిరీక్షణ అవుతుంది. గనక వాళ్ళు పోయారు గనక నేను ఉండలేను, వీళ్ళు పోయారు గనక నేను ఉండలేను అని నువ్వు కూడా ఏదో ఆత్మహత్య ప్రయత్నం చేసుకుని చనిపోయావు అనుకో, అది పాపం అవుతుంది అంతే. నిన్ను నువ్వు గాయపరచుకోవడానికి కానీ, నిన్ను నువ్వు హాని చేసుకోవడానికి కానీ, చనిపోవడానికి కానీ నీకు హక్కు లేదు. ఎందుకంటే ఈ జీవితం నీది కాదు, దేవునిది. దేవుడు నీకు ఇస్తే వచ్చింది. దాన్ని దేవుని కోసం ఒక దావీదు వినియోగించాడు, ఒక యోబు వినియోగించాడు, యేసుక్రీస్తు వారు వినియోగించాడు, అపోస్తులుడు అయినటువంటి పౌలు గారు, అపోస్తులు అనేక మంది భక్తులు వినియోగించారు. అలాగా నువ్వు కూడా వినియోగించాలి. కనుక ఎవరున్నా ఎవరు లేకపోయినా నిరీక్షణతో బతకాలి. నిరీక్షణతో నా దేవుని కోసం నేను నీతిగా బ్రతకగలిగితే మరలా నేను చూడగలుగుతాను, మరలా ఉన్నతమైన లోకానికి చేరగలుగుతాను అన్నటువంటి నిరీక్షణ ఉండాలి. ఉండలేరు అంటే ఎందుకు ఉండలేరు? ఉండొచ్చండి. ఒక నిరీక్షణ ఉంటే ఉండొచ్చు. పిల్లల్ని స్కూల్కి పంపించాం, ఉదయం పోయారు వాళ్ళు, సాయంత్రానికి వస్తారు. ఉన్నావా చచ్చావా చెప్పు?
ఉన్నావా, చచ్చిపోయావా? భర్త ఆఫీస్కి వెళ్ళాడు ఉదయం, ఎప్పుడుగో రాత్రికి వస్తాడు. ఉన్నావా, పోయావా? భార్య పుట్టింటికి వెళ్ళింది, వస్తుంది 5-6 రోజులకైనా వస్తుంది, వారానికో నెలకైనా వస్తుంది. ఉన్నావా, పోయావా? ఉన్నావు కదా. ఉద్యోగం వచ్చింది, ఆస్ట్రేలియా పోయాడు, అయినా బతికే ఉన్నావే. ఎందుకు? ఎందుకు? అమెరికాలో జాబ్ వచ్చింది, వెళ్ళిపోయాడు. కువైట్లో వచ్చింది, దుబాయ్లో వచ్చింది. ఎంతమంది ఇండియా వాళ్ళు ఇతర దేశాల్లో జాబులు చేయట్లేదు, ఫ్యామిలీని వదిలిపెట్టి. ఆ ఫ్యామిలీలన్నీ ఉన్నాయా, చచ్చిపోయినాయా? ఎందుకున్నాయి చావకుండా? వాళ్ళకొక నమ్మకం, వాళ్ళకొక నిరీక్షణ ఉంది. ఏంటి? ఎక్కడో ఒక చాట వాళ్ళు సేఫ్గా ఉన్నారు, సురక్షితంగా ఉన్నారు, సురక్షితంగా ఉన్నారు. ఏదో ఒక రోజున ఖచ్చితంగా కలుసుకుంటాం. కాకపోతే ఇది షార్ట్ టైము, ఈ మరణం అనేది లాంగ్ టైం. వీళ్ళు ఏ దేశాల్లో ఉద్యోగాలు చేసినా ఎప్పటికో వస్తారు, కానీ చనిపోతే మాత్రం వాళ్ళు రారు. వాళ్ళు వేరొక లోకానికి వెళ్ళిపోతారు. అక్కడికి మనమే వెళ్తాం, మనమే వెళ్ళాలి, మనమే వెళ్ళాలి. దేవుని కోసం గొప్పగా బ్రతికితే ఏమండి, పరదేశు అనేటువంటి ఒక లోకం ఉంది, నెమ్మదికరమైనటువంటి లోకం, దేవుడు కలిగించినటువంటి లోకం. ఆ లోకానికి వెళ్ళిపోతారు ఆయన కోసం బతికిన వాళ్ళందరూ. అక్కడికి వెళ్ళిపోతాం మనం కూడా ఆయన కోసం బతికితే. అట్టకాకుండా ఇష్టానుసారంగా, మన ఇష్టానుసారంగా జీవితం విలువ తెలియక, బ్రతుకు విలువ తెలియక, కుటుంబం విలువ తెలియక, దేవుని విలువ తెలియక, దేవుని సన్నిధి విలువ తెలియక, వాక్యం విలువ తెలియక చనిపోతే వేరొక లోకానికి వెళ్తాం. అగ్ని ఆరని, పురుగు చావని నరకానికి వెళ్ళిపోతాం. గుర్తుపెట్టుకోండి, ఈ విషయాలను జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అర్థమైందా ప్రియులారా? కనుక మనకి ఒక గొప్ప నిరీక్షణ, క్రైస్తవులకి ఏమి నిరీక్షణ ఉంది? శుభప్రదమైన నిరీక్షణ అని ఉంటుంది బైబిల్లో. చాలా గొప్ప నిరీక్షణ. ఆయన నమ్ముకొని నమ్మకంగా బతికితే, దేవుని యందుండి బతికితే, దేవుని యందుండి బ్రతికితే, అలా బ్రతికి చనిపోయినటువంటి వారికి ఒక గొప్ప అవకాశం. ఏంటి అవకాశం అంటే, మరలా బ్రతికి ఎప్పటికీ నిత్యము శాశ్వత కాలం ఉండేటువంటి లోకానికి వెళ్ళేటువంటి భాగ్యం, ధన్యత. ధన్యత ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి ద్వారా కలుగుతుంది అది. ఇప్పుడు మళ్ళీ రండి, మొదటి తెస్సలోనిలకు రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయం 16 నుండి చదవండి. 16 నుండి. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి ఆయన కోసం బ్రతికి, ఆయనలాగా బ్రతికి మృతినందు మృతులు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు దేవుని కోసం అప్పటి వరకు బ్రతికినటువంటి మనం కూడా వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల వలన ఒకరిని ఒకరు ఆదరించుకోండి, ధైర్యపరచుకోండి, నిబ్బరం గలవారిగా ఉండండి అని మాట్లాడుతున్నట్టు. అర్థమైందా పిల్లారా? గనక గ్యారంటీ, దేవుని కోసం బ్రతికితే, క్రీస్తునందు ఉంటే, అలా ఉన్నవారికి ఏ శిక్షా విధి లేదు. అలా ఉండక ఏదో నామకార్థంగా, లోకపరంగా, లోకంలో ఉన్న వాటి కోసం, లోక సంబంధమైన వాటి వైపు పరిగెత్తుతూ పనికిమాలిన బ్రతికితే ఆ శాశ్వత లోకానికి వెళ్ళలేము.
ఆ ఆనందాన్ని, సంతోషాన్ని నిత్యము ఇచ్చేటువంటి ఆ లోకానికి వెళ్ళలేము. కనుక ఆలోచించండి. కనుక ఏం విడిచిపెట్టాలి? ఆయనకి ఇష్టం లేని అన్ని విడిచిపెట్టాలి. పాపం ఆయనకి ఇష్టం లేనిది, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. దుష్టత్వం ఆయనకి ఇష్టం లేనిది, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. కపటం, మోసం, అబద్ధాలు, దొంగతనాలు, వ్యభిచారాలు, లోకపరమైనవి ఎన్నో ఉన్నాయి, చెడు వ్యసనాలు. వాటన్నిటిని విసర్జించి దేవుని వాక్యం ద్వారా ఆయన్ని విశ్వసించి నమ్మి మారు మనసు పొంది ఆ క్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధులుగా, పవిత్రులుగా మీరు మార్చబడి ఈ ఉన్నటువంటి జీవితాన్ని ఆయన కొరకు వినియోగించగలిగితే, జీవించగలిగితే, బ్రతకగలిగితే, ఇదిగో ఒకరోజు మీరు చనిపోయినప్పుడు ఇది జరుగుతుంది ఖచ్చితంగా. ఆయన వస్తాడు ఆర్భాటంతో, ప్రధాన దూత శబ్దంతో, దేవుని బోరతో పరలోకం నుండి ప్రభు దిగొస్తాడు. మృతులైన వాళ్ళందరూ లేచి ఆయన కలుసుకొని పరలోకానికి వెళ్ళిపోతారు. అక్కడ సదాకాలం ఆయనతో ఉంటాం, సదాకాలం ఆయనతో ఉంటాం. కనుక ఈ అనుభవం మీకు రావాలంటే ఒకటే మార్గం, దేవుని మార్గం. యేసయ్య మార్గం, యేసయ్య మార్గం. ఆయనే జీవాన్ని ఇవ్వగలడు. ఆయనే నీ బ్రతుకును వెలుగుగా చేయగలడు. నీ శాపాన్ని దీవెనగా మార్చగలడు. నీ పాపాన్ని కడిగి నిన్ను పవిత్రపరచగలడు, పరిశుద్ధపరచగలడు. విలువలేని నీకు ఒక గొప్ప విలువనివ్వగలడు ఆయన మాత్రమే. కనుక ఈ అవకాశాన్ని ఎవరు జార విడుచుకోకండి, పోగొట్టుకోకండి. ఈ మర్రిదాసు గారి జ్ఞాపకార్థ కొడుకు రోజు దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. పిల్లరా, ఎప్పుడు పోతామో తెలియదు, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు పోతామో తెలియదు, ఎప్పుడు పోతామో తెలియదు. 1000 సంవత్సరాల కాలం ఇచ్చాడు ప్రారంభంలో మనిషికి. పాపం ఎక్కువ అయిపోయిందని 120కి కుదించాడు. ఇక దావీదు ఇక మోషే కాలానిక 120. మోషే కాలానికే 70-80. ఎందుకంటే మోషే రాసిన కీర్తన ఉంది, మా ఆయుష్కాలం 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరములు, అయినా అది ఆయాసం దుఃఖమే అన్నాడు. దావీదు కాలానికి వచ్చేసరికి బెత్తెడంత అన్నాడు, మా ఆయుష్కాలం బెత్తెడంత అన్నాడు. ఇక క్రొత్త నిబంధనకు వచ్చేసరికి మా జీవం ఏ పాటిది, మేము ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది మా బ్రతుకు, మా జీవితం. ఆవిరి, పొగ అట్లా కనపడుతుంది అంతే, కాసేపట్లో మాయమైపోద్ది. అది మా బ్రతుకు, గ్యారంటీ లేదు. కనుక ఎప్పుడు పోతామో తెలియదు, ఎవరు ఎప్పుడు పోతారో తెలియదు. చిన్నోళ్ళు పోతారో తెలియదు, పెద్దోళ్ళు పోతారో తెలియదు, నడి ప్రాయంలో ఉన్నోళ్ళు పోతారో తెలియదు, యవన ప్రాయంలో ఉన్నోళ్ళు పోతారో తెలియదు. ఎవరు పోతారో తెలీదు. 70, 80, 100 బతికే ఛాన్స్ లేదు. మనం తిండికి పీల్చే గాలికి అంత కలుషితం. కనుక బతికేయండి, దేవుని కోసం బతికేయండి. ఎక్కువగా బతకండి, దేవుని కోసం ఎక్కువగా దేవుని పని చేయండి. గొప్ప బహుమానం ఉంది, గొప్ప బహుమానం. దాన్ని సొంతం చేసుకోండి, స్వాతంత్రించుకోండి. అర్థమైందా ప్రియులారా? కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుంటాం. దయగల మా తండ్రి, కృప కలిగిన మా దేవ, మీరు చెప్పమన్న మాటలు ఇదిగో కూడి వచ్చినటువంటి బిడ్డలకు చెప్పాను.